మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం. ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ఏవైతే ల్యాండ్ గ్రాబింగ్లు ఏవైతే ఉన్నాయో ఎన్ఆర్ఐల భూములు కొట్టేయడం కానీ ప్రభుత్వ భూముల్ని వీళ్ళు దోచుకున్న విధానం కానీ వీటన్నిటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీ అందరికీ తెలుసు ఎంవివి ఎక్కడ వెంచర్ వేసినా ఆ వెంచర్లో కొనుగోలు చేసినటువంటి యజమానులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడి వాళ్ళు గోడు ఎవరితో చెప్పుకోలేక వాళ్ళు గమ్మునున్నటువంటి పరిస్థితి. అలాంటిది ఇవాళ ఈ డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అసలు ఎవరు? డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ కి ఎంవివికి ఉన్న సంబంధాలు ఏంటి? డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ వెంకట్ కి అలాగే వాళ్ళ వియంకుడు బెంగళూరు ఉన్నటువంటి వియంకుడు మేఘా సత్యనారాయణకి ఉన్న సంబంధాలు ఏంటి? ఇవన్నీ కూడా బట్టబయలు కావాలంటే, ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాలంటే, ఈ కిడ్నాప్ వ్యవహారం కిడ్నాప్ భాగవతం బట్టబయలు కావాలంటే మొత్తం వ్యవహారం మీద పునర్విచారణ జరిపించాలి. అప్పుడు పోలీస్ అధికారులు మధురవాడ జోన్లో ఏసీపీ సిఐలు కూడా ప్రభుత్వ పెద్దల యొక్క ప్రలోభాలకి వాళ్ళ ఒత్తులకి తలొక్కి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు. పోలీస్ అధికారులు కూడా మళ్ళీ విచారించాలి. ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సంపదని ప్రభుత్వ సంపదని దోచుకున్నటువంటి ఎంవివి జీవీల పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీళ్ళ సంస్థలు వీళ్ళ అనుబంధ సంస్థలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. ఎన్ఆర్ఐ భూములు కాపాడగలుగుతాం. అమాయకులు నోరు నొక్కి ఎన్ఆర్ఐలు బెదిరించి వీళ్ళకున్న అత్యంత విలువైన ఋషికొండ ప్రాంతాల్లో మధురవాడ ప్రాంతాల్లో అమాయక రైతుల దగ్గర నుంచి కూడా వీళ్ళు బలవంతంగా భూములు రాయింగ్ చేసుకున్నారు. అందుకే ఏడాది అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము గెలిచిన వెంటనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సిబిసిఎన్సి దగ్గర ఏదైతే వాస్తు దోషం పేరుతో ఆ యొక్క టైకూన్ కోడలు మూసేశారో ఆ టైకూన్ కోడలు వెంటనే తెరిపిస్తామని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాదెండ్ల మనోహర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారో టైకూన్ కోడలు సాక్షిగా వెంటనే మేము తెరిపించాం. ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాం. వాహనదారులకు ఇబ్బంది లేకుండా స్వేచ్ఛ తీసుకొచ్చాం. గెలిచిన వెంటనే అదే విధంగా ఎంవివి అక్రమాలు జీవీల అక్రమాలు వీళ్ళు ఎవరెవరు బెదిరించారు, వీళ్ళు బాధితులు చాలా మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన వీళ్ళిద్దరు భూ లావాదేవీల పైన వీళ్ళిద్దరు ఆర్థిక లావాదేవీల పైన వీళ్ళిద్దరికి సంబంధించి అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీల పైన మొత్తం పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంవివి కిడ్నాప్ వ్యవహారం అన్నది ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వం ఎంపీగా ఉండి ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, దేని కిడ్నాప్ చేశారు, అసలు కిడ్నాపర్లకి వీళ్ళకున్న సంబంధం ఏంటి, అసలు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు అసలు తేటతనం చేసి ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది? సొంత పార్టీ ఎంపీ కదా, ఒక ప్రజాప్రతినిధి కదా. అలాంటి లోక్సభ సభ్యుడికి రక్షణ లేదని వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మా కూటమి అధినేతలందరూ కూడా ఖచ్చితంగా సానుభూతి వ్యక్తం చేశారు కదా. పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి మేము అప్పుడు కూడా డిమాండ్ చేశాం కదా. అనేకమైన సందర్భాల్లో ఎంవివి కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్ని పూర్తిగా మీరు పునర్విచారణ చేయాలని చెప్పి మేము అప్పుడు కూడా మేము డిమాండ్ చేశాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వైసీపీ పెద్దలు కూడా ఈ యొక్క వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని నేను చెప్తా ఉన్నాను. అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎందుకు తేటతనం చేయట్లేదు? కిడ్నాపర్లకి వీళ్ళకున్న సంబంధం ఏంటి, వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి, దేనికోసం ఆర్థిక లావాదేవీలు వచ్చినాయి, వాళ్ళు వీళ్ళు కార్లు బహుమానంగా ఎలాగిచ్చారు, ప్లాట్లు ఎలాగిచ్చారు, విల్లాలు బహుమానంగా ఎలాగిచ్చారు. ఒక ఋషికొండ ఐటీసీఎస్ దగ్గరే 5-6 విల్లాలు ఒక కి హేమంత్ అనేటువంటి వ్యక్తికి వెంకట్ అనేటువంటి వ్యక్తికి ఇచ్చారంటే దాంట్లో ఎంత ఆంతర్యం ఉంది? ఇవన్నీ కూడా వెలికి తీయాలి. ఈ యొక్క కేసుని పూర్తి స్థాయిలో సిబిఐ విచారణ జరిపిస్తే పూర్తి స్థాయిలో